భూమాఫియా చేతుల్లో బలైన సామాన్యుడు. జహీరాబాద్ పాత మున్సిపల్ కమిషనర్పై క్రిమినల్ కేసు. కోర్టు ఆదేశాలతో మరో ఇద్దరు సబ్ రిజిస్టర్లపైన కూడా. ఒక సబ్ రిజిస్టర్పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు. భూమాఫియా చేతులు కలిపేందుకు చర్యలు. పటోల్ నరసింహారెడ్డి, వేణుగోపాల్ సర్దా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. సామాన్యులే కదా ఎప్పుడు ఈ భూమాఫియాల చేతిలో బలైపోతూ ఉండేది పాపం. మాఫియా కింగ్ పిన్ పటోల్ నరసింహారెడ్డి, అతని ప్రధాన అనుచరుడు స్థానిక గూండా వేణుగోపాల్ సర్దా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా ఖరీదైన భూములను అక్రమ పద్ధతుల్లో కొల్లగొడుతున్నారు. వీళ్ళిద్దరితో చేతులు కలిపిన జహీరాబాద్ పాత మున్సిపల్ కమిషనర్, ఇద్దరు సబ్ రిజిస్టర్లపై కూడా కోర్టు ఆదేశాలతో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లోని ఫిలింనగర్లో ఉంటూ పెద్ద మనిషిగా కలరింగ్ ఇస్తూ నైస్గా నమ్మించి మోసం చేసే పటోల్ నరసింహారెడ్డి క్రిమినల్ వెలుగులోకి వచ్చిందంటండి. పెద్ద పెద్ద వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళి పరిచయాలు పెంచుకొని మోసాలకు పాల్పడడంలో నరసింహారెడ్డిది దిట్ట. ఇప్పటికే భూములు ఉన్న వాళ్ళైతే వాళ్ళ వద్దకు వెళ్ళి తాను డెవలప్ చేసి ప్లాట్లుగా మార్చిస్తానని చెప్పి పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయంటూ నమ్మబలికి ట్రాప్ చేయటం, తర్వాత వాటిని మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలిసి అక్రమ పద్ధతిలో తమ పేర్లపైకి మార్చుకొని మోసాలు చేయడంలో పటోల్ నరసింహారెడ్డి ఆరితేరిపాడంట. చూసారా, అంటే పెద్ద పెద్ద ఫంక్షన్లకి వాటికి వెళ్ళి పరిచయాలు పెంచుకుంటాడంట. ఈయన పరిచయాలు పెంచుకొని ఏం చేస్తాడు, ఈయన అక్కడి నుంచి భూమి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ భూములు నేను డెవలప్ చేస్తాను, వాటిని అసలు మీరు కళ్ళు తిరిగేంత ఇన్వెస్ట్మెంట్ మీకు దాన్ని లాభాలు తీసుకొస్తే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా అని చెప్పి మీ దగ్గర చెప్తాడు, మాటలు చెప్తాడు. తీరా పని మొదలైన తర్వాత మెల్లగా అధికారులతో కలిసి ఆ ప్రాపర్టీ ఏదైతుందో ఆయన పేరు రాయించుకుంటాడంట. ఇందులో ఆయన మనోడు స్పెషలిస్ట్ అంట. ఈయన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో పదుల సంఖ్యలో భూ ఆక్రమణలు, మోసాలు చేస్తూ బాధితులను, నిజమైన భూ యజమానులు అక్కడ అడుగు పెడితే చంపేస్తారంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. నరసింహారెడ్డి ప్లాన్ చేస్తే దాన్ని అమలు పరిచేదంతా జహీరాబాద్కు చెందిన వేణుగోపాల్ సర్దా, అతని అనుచరులు, బంధువులపై స్థానికంగా అనేక కేసులు ఆరోపణలున్నా నేరుగా భూ యజమాని దగ్గరికి వెళ్ళి చంపుతాన్ని బెదిరిస్తారంటండి ఈయన. మరి ఎవరున్నారు వెనకాల? పోలీసులతో తప్పుడు కేసులు, గంజాయి కేసులు పెట్టిస్తానంటూ బెదరగొట్టడంలో వేణుగోపాల్ బాగా ముదిరిపోయాడంట. మరి వేణుగోపాల్ అనే వ్యక్తి పోలీసులతో తప్పుడు కేసులు, గంజాయి కేసులు పెట్టిస్తాను అంటూ బెదిరిస్తున్నాడంటే ఈయన వెనక పోలీసులు కూడా ఉన్నట్టే కదా. పోలీసులు అండదండలు కూడా ఈయనకు ఉన్నట్టేగా. మరి మన వేణుగోపాల్కి తమ మాట వినకపోయినా, తాము అనుకున్న వాళ్ళ పేర్లపై భూములు మార్చకపోయినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వ అధికారులను, సిబ్బందిని కూడా బెదిరిస్తారంట. ప్రభుత్వ అధికారులను, సిబ్బందిని కూడా బెదిరిస్తారంటండి వీళ్ళు.